వెళ్ళరా, వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పే. అది కాదురా, ఎలా మొదలెట్టాలి? నిన్న రాత్రి నీకు నిద్ర పట్టలేదు మొదలెట్టు. వెళ్ళు. జానకి, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. 1 minute. ఏమిటి పిలిచారు? నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నాకు కూడా. నాకు తెలుసు నీకు నిద్ర పట్టుండదని, అది నా గురించి ఏంటిదని కూడా తెలుసు. అదేం కాదు, నిన్న మా గదిలో దోమలు ఎక్కువయ్యాయి, అందుకని. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీ సమయస్ఫూర్తి, నీ స్మార్ట్నెస్, అవే నాకు ఇష్టం. జానకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి. ఆ మాట నా గుండెల్ని కదిలించింది. అది చెప్పేద్దామని వచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. అలా చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? నాకు నమ్మకం కలగాలిగా. మీరు చెప్పింది మనస్ఫూర్తిగానేనా? అవును, మనస్ఫూర్తిగానే. అయితే ఒట్టేస్తారా? దాందే ఉంది. చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. నేను రమ్మంటే మీ నాన్నని, అన్నల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నాతో వస్తారా? వెంటనే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించి తర్వాత చెప్పండి. వెళ్ళొస్తాను. ఏమందరా అమ్మాయి? అమ్మో, ఆ పిల్ల అసాధ్యురాలు. దాన్ని ప్రేమిస్తున్నట్టు నేను ఒట్టేసి చెప్పాలంట, అది చనిపోయిన మా అమ్మ మీద. చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తే ఏమవుతుందిరా? ఆ అమ్మాయి తెలివిగా మన ప్లాన్ తిప్పికొట్టింది. మనం కూడా ఆ అమ్మాయి ప్లాన్ తిప్పికొట్టాలి. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పాను. ఒకవేళ జానకి నిజంగానే ఒట్టేస్తే నువ్వు వేసేయి. అమ్మో, నా వల్ల కాదు. మాట ఇచ్చి తప్పడం మా వంశంలో లేదు. నేను పరశురామయ్య కొడుకునే. అదేరా నేను చెప్పేది, మాట మీద నిలబడాలి. ఇప్పుడు మాట ఇచ్చి తప్పుతావా? పిరిగొల్ల పారిపోతావా? పదరా, వెళ్ళు, ఒట్టే. నా మాట వినరా? పద పద పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? అరే, ఇంత లోపల ఆలోచించారా? బాగా ఆలోచించారా? బాగా ఆలోచించాను, కానీ నువ్వు కూడా నాలాగే చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేయాలి. దానికి ఆ చెయ్యి లేవండి. ఎందుకు? ఒట్టేసేందుకు? పర్వాలేదు, నోటితో చెప్తే చాలు. అదేంటి అలా చెమట్లు పట్టాయి? ఆహా, అదేం లేదు, ఒట్టే. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ నిమిషం నుంచి నేను మీ దాన్ని. మీరు రమ్మంటే అందరినీ వదిలి మీతో వచ్చేస్తా. ఇది నిజం. నిన్నే చెప్పు, నేను చూసిందేవిడు చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని ఇచ్చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి